యాకోబు లేయాను, రాహేలును పెళ్లి చేసుకోవడం. లాబాను తన దగ్గరికి వచ్చినటువంటి యాకోబుని, "నీవు నా బంధువుడవైనందున ఊరకే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని" అడిగాను. అందుకు యాకోబు లాబానుతో ఈ విధముగా మాట్లాడుచున్నాడు. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమెను నీకిచ్చుట కంటే అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తన యొక్క కొలువు సంవత్సరములు 7 సంవత్సరములు గడిచిన తరువాత యాకోబు లాబాను వద్దకు వచ్చి మాట్లాడుచున్నాడు. నేను నీ చిన్న కుమార్తె కొరకు చేసినటువంటి 7 సంవత్సరముల కొలువు పూర్తయిన కారణం చేత ఆమెను నాకిచ్చి వివాహము చేయమని లాబానును అడిగాను. అయితే లాబాను బహు మోసకారి. అతడు తన పెద్ద కుమార్తె జబ్బు కళ్ళు కలది. ఆమె పేరు లేయా. ఆమెకి వివాహము చెయ్యాలని తలంచిన వాడే యాకోబుని మోసము చేసి తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసెను. ఈ విషయం తెలుసుకున్నటువంటి యాకోబు లాబానును నిలదీసెను. అప్పుడు లాబాను, మా దేశ ఆచారం ప్రకారము పెద్దదానికి వివాహము కాకుండా చిన్నదానిని వివాహము చేయలేము అని చెప్పెను. అప్పుడు లాబాను ఈ విధముగా మాట్లాడుచున్నాడు, మరి ఒక 7 సంవత్సరములు నువ్వు కొలువు చేసినట్లయితే నా చిన్న కుమార్తెను కూడా నీకిచ్చి వివాహం చేస్తాను అన్నప్పుడు యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు. కనుక యాకోబు రాహేలు కోసం మరొక 7 సంవత్సరములు కొలువు చేసెను. తన కొలువు పూర్తి అయిన తర్వాత లాబానుతోటి మరొకసారి యాకోబు మాట్లాడుచున్నాడు. నేను నీ చిన్న కుమార్తెను ప్రేమించి ఆమె కొరకు 14 సంవత్సరములు నీకు కొలువు చేశాను. కనుక ఆమెను నాకిచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు. అడిగినప్పుడు లాబాను తన పెద్ద కుమార్తెతో పాటు తన చిన్న కుమార్తె అయిన రాహేలును కూడా యాకోబుకిచ్చి వివాహం చేసెను. ఈ విధముగా యాకోబు లేయాను మరియు రాహేలును ఇద్దరిని పెండ్లాడాడు.